2024, last day 31st December 2024, and tomorrow onwards 21st January 1st 2025. ఇక్కడ రామగుండం కమిషనరేట్లో ఉన్న అందరికీ, ప్రజాప్రతినిధులకి, పబ్లిక్కి, ప్రెస్ మిత్రులకి, ఆఫీసర్స్కి, ఉద్యోగస్తులకి అందరికీ కూడా నూతన సంవత్సరం శుభాకాంక్షలు. ఈరోజు మందమారి పోలీస్ స్టేషన్ యాన్యువల్ ఇన్స్పెక్షన్కి రావడం జరిగింది. ఈ ఒక షెడ్యూల్ ప్రకారం ఆల్రెడీ ముందుగానే ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం ఇక్కడ ఈ పోలీస్ స్టేషన్ ఈరోజు పోలీస్ స్టేషన్ అండ్ సర్కిల్ ఆఫీస్ ఇన్స్పెక్షన్ ఉన్నది. దానికి అందరూ ఏర్పాట్లు చేశారు. ఇక్కడ ప్రతి సంవత్సరం సిపి గారు తమ పోలీస్ స్టేషన్ పరిధిలో, తమ ఏరియాలో ఉన్న పోలీస్ స్టేషన్స్ యొక్క పనితీరుని, తర్వాత రికార్డ్స్ మెయింటెనెన్స్ని, లా అండ్ ఆర్డర్ ఎలా ఉంది, తర్వాత ఏమైనా పెండెన్సీ ఉందా, కోర్ట్ మ్యాటర్స్ ఎలా ఉన్నాయి, తర్వాత కోర్టులో ట్రయల్స్ ఎలా జరుగుతున్నాయి, అక్యూజ్ని ప్రాంప్ట్గా అరెస్ట్ చేస్తున్నారా, అక్యూజ్కి అన్ని రకాల డాక్యుమెంట్స్ ఇస్తున్నారా, తర్వాత కంప్లైంట్స్ వచ్చిన వాళ్ళని రిసెప్షన్ సెంటర్లో ఎలా రిసీవ్ చేసుకుంటారు, ఇవన్నీ క్షుణ్ణంగా పరిశీలించడం జరుగుతుంది. రికార్డ్స్తో పాటు తర్వాత యొక్క పనితీరుతో పాటు తర్వాత కోర్టులో పెండెన్సీ, కోర్టులో ఉన్న కన్విక్షన్స్ ఎలా వస్తున్నాయని బట్టి తెలుసుకోవడం జరుగుతుంది. దానికి గాను ఇంకెక్కడన్నా వాళ్ళకి సజెషన్స్ కావాలంటే, తర్వాత ఇన్స్ట్రక్షన్స్ కావాల్సి ఉంటుంది ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఆల్రెడీ సగం రికార్డ్స్ అవన్నీ చూస్తున్నాను. సో ఫార్ సో గుడ్. ఇంతవరకు కూడా మొన్న క్రైమ్ మీటింగ్ అయిన తర్వాత ఈ లాస్ట్ రామగుండం యొక్క యాన్యువల్ ప్రెస్ మీట్లో పెట్టడం జరిగింది. దాంట్లో మీకు తెలుసు, ఆల్రెడీ మీకు ఇవ్వడం జరిగింది. చాలా వరకు రామగుండం కమిషనరేట్లో క్రైమ్ 1275 కేసులు తగ్గించడం జరిగింది. ఇఫ్ యూ కంపేర్ టు 2023కి 24కి కంపేర్ క్రైమ్ బాగా తగ్గింది అన్ని హెడ్స్లో. బట్ చిన్న హెడ్స్లో కొన్ని క్రైమ్ పెరిగింది. దాన్ని కూడా మేము ప్లాన్స్ వేసుకున్నాము. నెక్స్ట్ ఇయర్లో ఇంకా పగడ్బందీగా ప్రతి బందోబస్తు కానీ, ప్రతి ఈవెంట్ కానీ, ఈ రిలీజియస్ ఈవెంట్స్ కానీ, లైక్ వినాయక బందోబస్తు, తర్వాత రంజాన్ కానీ, తర్వాత బక్రీద్ కానీ, ఇలాంటివన్నీ కూడా చాలా సామరస్యంగా నిర్వహించాము. అలాగే టాస్క్ ఫోర్స్ కానీ, తర్వాత గాంజా మీద, తర్వాత స్పూరియస్ స్వీట్స్ మీద, మీడియస్ రైస్ మీద, తర్వాత యాంటీ గ్యాంబ్లింగ్ యాక్టివిటీస్ చాలా వరకు మేము సక్సెస్ఫుల్గా అయ్యాము. అన్ని కేసెస్ మీరు ఆల్రెడీ మీకు ఫిగర్స్ ఇచ్చున్నాము. సో ఫార్ సో గుడ్. అండ్ ఆల్సో వీ హ్యావ్ డిఫరెంట్ ప్లాన్స్ ఫర్ నెక్స్ట్ కమింగ్ 2025. నేను రాకన ముందు, ఇంతకుముందు అక్కడ ఆంధ్రాలో ఉన్నప్పుడు ఉన్నంత కోల్డ్ బెల్ట్లో ఇక్కడ క్రైమ్ కానీ అక్కడ ఇప్పుడు లేదు. చాలామంది అప్పుడు ఉన్నంత క్రైమ్ ఇప్పుడు లేదు. ఇప్పుడు చూస్తున్నాను, ఫిగర్సే చూస్తున్నాను. 2023కి 24కి 275 క్రైమ్స్ తగ్గించాం మేము. సో దీన్ని బట్టి ఇక్కడంతా ఇప్పుడు ఒక వేరే దారి దిక్కు వెళ్తున్నారు. ఎట్లా అంతా చదువుకోవాలి, పిల్లల్ని చదివించాలి, మంచి ఉద్యోగాలు చేయించాలి, ఎడ్యుకేషన్లో బాగుండాలి, తర్వాత సామరస్యంగా ఉండాలి అని చెప్పేసి చెప్తున్నారు. బట్ ఎవ్రీవేర్ ఈ మధ్య పెరిగిందంటే మన తెలంగాణలో మనము గవర్నమెంట్ పాలసీ అండ్ ఆనరబుల్ సీఎం గారి పాలసీ యాంటీ గాంజా, యాంటీ డ్రగ్ క్యాంపెయిన్స్ చాలా జరుగుతుంది. మీరు ఆల్రెడీ మన దగ్గర ఫిగర్స్ ఉన్నాయి. చాలా వరకు ఎక్కడ గాంజా కనబడుతున్నా, వినబడుతున్నా, ఈవెన్ అమ్ముతున్నా, తాగుతున్నా వాళ్ళని ఇమీడియట్గా పట్టుకుంటున్నాము. అండ్ ఈవెన్ దో నెక్స్ట్ ఈ ఇయర్లో ఎవరైతే కంటిన్యూస్గా దాన్ని ఈజీగా తీసుకుంటే మాత్రం వాళ్ళని మొత్తం పీడీ యాక్ట్లో కూడా పెట్టడానికి మేము వెనకాడం. పోలీస్ని ఈ విధంగా థ్రెటన్ చేయడానికి మాత్రం ప్రయత్నిస్తే మాత్రం డెఫినెట్గా దానికి కూడా సెక్షన్స్ ఉన్నాయి. దాన్ని కూడా మేము సీరియస్ యాక్షన్ తీసుకుంటాం. ఈ పోలీస్ని థ్రెటన్ చేయడానికి మొదలెడితే ఇంకా ఎవరు కాపాడుతారు చెప్పండి? మేమే కాపాడడానికి మేము ఉన్నవే పోలీసుని థ్రెటన్ చేయడానికి పోతే ఇలాంటివి ఇది చీప్ ట్రిక్స్. ఇవన్నీ చీప్ ట్రిక్స్ని ప్రయత్నించి మేము బాధ బెదిరేది కాదు. మాకు కూడా చట్టాలు ఉన్నాయి, మాకు కూడా రెమెడీస్ ఉన్నాయి, మాకు కూడా కోర్టులు ఉన్నాయి. మేము కూడా చూస్తాము. ఎవరైనా బెదిరించడానికి ట్రై చేస్తే మాత్రం మాకు దెర్ ఆర్ సెక్షన్స్ అండ్ దెర్ ఆర్ యాక్ట్స్. అవి చాలా సీరియస్గా ఉంటాయి. ఇంకా చాలా సీరియస్ తీసుకుంటాం. పోలీసుని ఎప్పుడు బెదిరించేదానికి ట్రై చేస్తే మాత్రం చాలా సీరియస్గా ఉంటుంది. మేము వాళ్ళు పోలీసుని బెదిరించే సపరేట్గా పర్సన్స్ని మేము సపరేట్గా డీల్ చేస్తాం. అంటే ఈవెంట్ దానికి మీకు కోర్టులో చట్టాలు ఉన్నాయి, మీరు అక్కడ వాదించుకోవాలి. మా దగ్గర వాదించకూడదు. పోలీసు ఆరోపిత మా దగ్గర ఎవిడెన్స్ లేకుండా మేము కూడా చేయలేదు. మేము సీనియర్ ఆఫీసర్లు అందరూ ప్రతి లెవెల్లో సీనియర్ ఆఫీసర్లు ఉన్నారు. ఎవిడెన్స్ లేకుండా ఏదిని మేము కూడా
మా వాళ్ళు ఏదైనా ఇన్వెస్టిగేషన్ తప్పు చేస్తే ఇమ్మీడియట్గా ప్రతి క్రైమ్ బ్యూరోలో క్షుణ్ణంగా ప్రతి కేసుని ఇన్వెస్టిగేట్ చేస్తాము. దాంట్లో ఏమైనా మా ఇన్స్పెక్టర్ కానీ ఎస్ఐ కానీ తర్వాత ఎవరైనా తప్పు చేస్తే ఇమ్మీడియట్గా వాళ్ళకి ఛార్జ్ మెమోస్ ఇస్తాం. వాళ్ళకి మేము క్లోజ్గా చూసాము, ఎన్నో రకాలుగా మమ్మల్ని థ్రెటన్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అది చేస్తే ఇంకా చాలా సీరియస్ కేసెస్ అవుతాయి. ఒక పోలీస్ ఆఫీసర్ని పబ్లిక్ సర్వెంట్ని థ్రెటన్ చేస్తే కొందరు ఏంటంటే పబ్లిక్కి అప్పటికిప్పుడు తెలిస్తే కోల్పెట్టి తోటి ఇప్పుడు పోలీస్తో కొంచెం రిలేషన్ ఉంది, ఏమన్నా జరిగితే కూడా వెంటనే పోలీస్కి వెళ్ళి అన్నీ తెలుస్తాయి. పోలీస్ స్టేషన్కి పోతే అరే ఎవరైనా ఇట్లా ఉద్యోగాలు ఇస్తున్నారని చెప్పేసి ఆఫీసులు పెట్టేస్తారు, తర్వాత మోసాలు చేస్తుంటారు. అట్లాంటిది ఇమ్మీడియట్గా మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి, ఇవ్వాలి. ఎందుకంటే ఒక ఆల్రెడీ అది తెలియకపోతే, అది ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే పోలీసులో మాకు ఇమ్మీడియట్గా మేము రైడ్ చేయలేము. సో ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకో దాంట్లో పూర్వపరాలు తెలుసుకుంటాము. ఇమ్మీడియట్గా వీళ్ళు మోసాలని కాబోయే మోసాలని కూడా మనం అరికట్టడానికి ఛాన్స్ ఉంటుంది. ఇన్ఫర్మేషన్ ఈజ్ ద బెస్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదో బోర్డు పెట్టారు, ఇదంతా ఉద్యోగాలు ఇప్పిస్తున్నారంటే ఉద్యోగాలు ఇప్పిస్తున్నారని ఎవరు ఇస్తున్నారు, ఏం కథ. లేకపోతే కార్మికులు, ఎంతోమంది కార్మికులు ఉంటారు ఇక్కడ, ఆ కార్మికులలో మేమంతా పైరోజు చేస్తాము, ఉద్యోగాలు ఇస్తామని కూడా అంటారు. సో ఇలాంటివి మోసాలు జరుగుతున్నాయి. ఎక్కడ ఆఫీస్ పెట్టాడో ఎవరు తెలియదు. పబ్లిక్ పిల్లలని అల్లూరు చేస్తుంటారు, మీరు ఇంత కట్టండి, తర్వాత మీకు మెసేజ్ వస్తుంది, ఫోన్ కాల్ వస్తుంది, దాని తర్వాత. అలాగే సైబర్ క్రైమ్ జరుగుతుంది. సైబర్ క్రైమ్లో మీరు ఎవ్వరూ భయపడాల్సిన అవసరం లేదు. సైబర్ క్రైమ్లో రీసెంట్గా ఏంటంటే మీరు డిజిటల్ అరెస్ట్ అవుతున్నారు, మీరు ఆల్రెడీ ఒక కేసులో ఉన్నారు అని అంటే మీరు ఏమి ఇబ్బంది లేదు. డైరెక్ట్ కేసులో ఉన్నారంటే మీరు పక్కగా ఒక అడ్వకేట్ని కన్సల్ట్ చేయండి, ఏ కేసులో ఉన్నారని బాజాబ్తా అడగవచ్చు.